శ్రీ పోలేరమ్మ తల్లి చల్లని దీవెనలు రాష్ట్రం పైన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలపైన ఉండాలని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యానించారు. శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మకు పొదలకూరు మండలం చిట్టేపల్లి గ్రామస్తులు నిర్వహించిన గ్రామ పొంగళ్లలో పాల్గొన్న ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా పోలేరమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకునే భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు తగిన విధంగా అమ్మవారి భక్తులు గ్రామ పెద్దలు ఆలయాన్ని అభివృద్ధి చేశారన్నారు. అమ్మవారి దీవెనలు చల్లని చూపు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, పాడి పంటలు పండి సుభిక్షంగా ఉండే రామరాజ్యం రావాలని ఆయన కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనవాయితీగా సంక్రాంతి పోయిన తర్వాత 5వ మంగళవారం ఇక్కడ చిట్టేపల్లి గ్రామస్తులందరూ వచ్చి దేవతకి పొంగలు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ పెడతారు. ఈ గుడి కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతమంది ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది రద్దీ గుడిలో. అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది. మళ్ళీ మన రాష్ట్రంలో ఒక రామరాజ్యం రావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అమ్మ చల్లని చూపు మన అందరి మీద ఉండాలా, మన రాష్ట్రం మీద ఉండాలా, ముఖ్యంగా మన సర్వేపల్లి నియోజకవర్గం మీద ఉండాలా అని కోరుకున్నాను. తప్పకుండా అమ్మ ఆశీస్సులతో ఈసారి బ్రహ్మాండంగా ప్రజలందరికీ మంచి జరగద్దని కోరుకుంటూ